మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిజామాబాద్ నగరంలో ఒక ప్రైవేటు విద్యా సంస్థల బస్సు కింద పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. అదే సంస్థలో పనిచేస్తున్న ఒక క్లీనర్ కూడా ఆ బస్సు వెంబడ వచ్చి పిల్లల్ని ఎక్కించుకునే తరుణంలో బస్సుని వెనుకకి రివర్స్ తీసుకునే అదే క్రమంలో బస్సు డ్రైవరు అతనిని గమనించకపోవడంతో ఆ క్లీనర్ ఎవరైతున్నారో అతని తలపైకి ఆ బస్సు యొక్క వెనుక భాగాల్లో ఉన్న 2 టైర్లు కూడా అతని తల మీదకి ఎక్కి తల నుజ్జు అయిపోయింది. ఇక ఇదే విషయంలో బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఈ సంఘటన జరిగిందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ఇక ఈ రోజు ఉదయమే ఇటువంటి సంఘటన జరిగినందుకు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి షాక్కి గురి అయిన పరిస్థితి నెలకొంది. ఈ కాకతీయ విద్యా సంస్థకు చెందిన బస్సు కావడంతో తరచూ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇదే కాకతీయకి సంబంధించిన విద్యా సంస్థల ఈ బస్సులే ఇటువంటి అయితే ఎవరి మీద కన్నా ఎక్కియడమో లేకపోతే ఒక వ్యక్తులని గుద్దడంలోనూ ఏదో ఒకటి ఇటువంటి సంఘటనలే జరుగుతున్నాయి. ఇది యథేచ్ఛగా ఎప్పటికప్పుడు రిపీట్ అవుతూనే ఉంది. ఇక ఇటువంటి దాన్ని కూడా కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి కూడా చుట్టుపక్కల ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక డ్రైవర్ నిర్లక్ష్యమే దీనికి కారణం అని చెప్పేసి కూడా మనము చెప్పుకోవచ్చు.